పూర్తి స్థాయిలో పాకిస్తాన్ సైన్యాన్ని అడ్డుకోవడానికి వాళ్ళ శక్తి సరిపోవడం లేదు. శక్తివంచన లేకుండా వాళ్ళు కృషి చేస్తున్నప్పటికీ అదే సమయంలో భారతదేశాన్ని కూడా వాళ్ళు హెల్ప్ అడిగారు. కానీ భారతదేశం అప్పటికి ఇప్పటికీ ప్రస్తుతం మౌనంగా ఉంది. ఈ విషయంలో ఎలాంటి స్టాండ్ తీసుకోలేదు. ఎందుకంటే పాకిస్తాన్లోని అంతర్గత విషయం కాబట్టి మనకంటూ కొంచెం సిగ్గుంది కాబట్టి వేరే దేశాలకు సంబంధించిన విషయాల్లో మనం ఇన్వాల్వ్ అవ్వం కాబట్టి తొందరగా ఆచితూచి వ్యవహరిస్తాం కాబట్టి అది శత్రువు అయినా సరే మనం ఇన్వాల్వ్ అవ్వలేదు ఈ విషయంలో. కానీ బలూచిస్తాన్కి భారతదేశం అంటే ఎంతో గౌరవం ఉంది. ఎందుకంటే గతంలో బంగ్లాదేశ్ని విడిపించింది, పాకిస్తాన్ చెర నుంచి విడిపించింది కూడా బంగ్లాదేశ్ని భారతే కదా. దానికోసం పాకిస్తాన్తో భారత్ యుద్ధం చేయాల్సి వచ్చింది. బంగ్లాదేశ్ విముక్తి కోసం భారతదేశం పాకిస్తాన్తో యుద్ధం చేసింది. అఫ్కోర్స్ పాకిస్తాన్ ఆ యుద్ధంలో ఓడిపోయింది. కానీ ఇప్పుడు బలూచిస్తాన్ కూడా అలాంటిది ఎక్స్పెక్ట్ చేస్తుంది. మేము మీకు లాయల్గా ఉంటాం, మాకు హెల్ప్ చేయండి అని చెప్పి బలూచిస్తాన్ అడుగుతుంది. కానీ భారత్ ఈ విషయంలో కొంచెం ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. చాలా కారణాలు ఉన్నాయి దీనికి ఖచ్చితంగా.